జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులే లక్ష్యంగా టెర్రరిస్టులు తెగబడ్డారు. చుట్టూ ఎత్తైన పర్వతాలు, అందమైన లోయ, విశాలమైన మైదానం, మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంతనాగ్ జిల్లా పహల్గామ్ సమీప భైరసన్ లోయలో పచ్చని మైదానంలో విహరిస్తున్నటువంటి పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. సందర్శకుల కేరింతలతో అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేశారు. తూటాల గాయాలతో నెత్తురొడుతూ ఒక్కొక్కరిగా పర్యాటకులు నేలకొరిగారు. పచ్చని మైదానం కాస్త ఉగ్రవాద దాడితో రక్తసిక్తమైంది. ముష్కరుల అవమానీయ చర్యకు నాగరిక ప్రపంచం నెవ్వరిపోయింది. జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులపై నేరుగా జరిగిన ఈ అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. పహల్గామ్లో నరమేధం సృష్టించిన టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికిన వాళ్లను దొరికినట్లు, పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపేశారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ మినీ స్విట్జర్లాండ్ కాల్పులతో దద్దరిల్లింది. ఎక్కడికక్కడ మృతదేహాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ఈ మారణ హోమంలో 26 మంది ప్రాణాలు వదిలారు. మృతుల్లో పలువురు హనీమూన్కు వచ్చిన దంపతులు కూడా ఉన్నారు. 2 విదేశీయులు కూడా ఉన్నారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి తామే పాల్పడ్డట్టు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించింది. భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను రంగంలోకి దించారు. అయితే ఉగ్రదాడిలో బయటపడ్డ బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. సైనికులు ఘటనాస్థలానికి వెళ్లి వారిని రక్షించటానికి ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న పర్యాటకులు సైనికులను కూడా ఉగ్రవాదులే అనుకుని భయంతో వణికిపోయారు. ఉగ్రవాదులు మళ్లీ ఆర్మీ దుస్తుల్లో తమపై దాడి చేయడానికి వచ్చారేమో అని గజగజ వణికిపోయారు. సైనికులను చూసిన ఓ మహిళ తన చిన్నారిని ఏమీ చేయొద్దని బోరున విలపిస్తూ చేతులు జోడించి వేడుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవటానికి భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నాయి. ఉగ్రదాడి తర్వాత భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోన్న ఉగ్రవాదులను సైన్యం గుర్తించింది. ఉగ్రవాదులు ఉరి నాలా వద్ద సజ్జీవన్ అనే ప్రదేశం నుంచి దేశంలోకి ప్రవేశిస్తోండగా వారిని ఎన్కౌంటర్ చేసింది. 2 ముష్కరులను మట్టుబెట్టినట్లు ఆర్మీ వెల్లడించింది. ఘటనాస్థలంలో భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది ఆర్మీ. ప్రధాని మోదీ ఘటనాస్థలాన్ని సందర్శించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సూచించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన శ్రీనగర్ చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఆయన వెంట జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు ఇజ్రాయెల్ ఖండించింది. పర్యాటకులపై కాల్పులు అత్యంత హేయమైన చర్య అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవటం భయానకమన్నారు. ఇది క్షమించరానిదని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఉగ్రమూకల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదన్నారు. ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం దృఢమైందని, మరింతగా బలపడుతుందన్నారు ప్రధాని మోదీ.
కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 మరణించారు. హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ దాడిలో మృతి చెందారు. కోఠీలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, 2 పిల్లల ముందే ఆయన్ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడీ కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని చెబుతున్నారు. విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి కూడా ఈ ఉగ్రదాడిలో మృతి చెందారు. పారిపోతున్న ఆయనను ముష్కరులు వెంబడించి మరీ కాల్చి చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. సమాచారం తెలిసిన వెంటనే విశాఖ నుంచి ఆయన కుటుంబ సభ్యులు పహల్గామ్కు బయలుదేరి వెళ్లారు. నాకు స్వయాన అన్నదమ్ముడు అవుతారు. మేనగాళ్ళు హస్బెండ్ అండి. నాకు అన్నీ అవుతారండి. అతను బ్యాంక్, నేను స్టేట్ బ్యాంక్ అండి. అతను 2 పాపలు. అతను రిటైర్ అయిపోయారు, నేను రిటైర్ అయిపోయాను సార్. అతనికి 2 పాపలు సార్. 2 పాపలు మంచి లైఫ్ ఇచ్చారు. అమెరికాలో ఉంటున్నారు సార్. బాగా చదువుకున్నారు, బుద్ధిగా మంచి లైఫ్ ఇచ్చారు 2 పాపలు. అతను స్వచ్ఛాలం శ్రీకాకుళం అండి. ఉద్యోగపరంగా ఇక్కడ సెటిల్ అయ్యారు సార్. మాది సొంతూరు పార్వతపురం అండి మాది. నేను ఉద్యోగ రీతిగా ఇక్కడ గాజువాకలో సెటిల్ అయ్యారు సార్. నన్ను చంపకండి అని పరిగెడుతుంటే కానీ వాళ్ళు ఘోరంగా చంపారు సార్. కానీ మన హిందువులు అంత ఘోరంగా చంపడం చాలా ఘోరం సార్. అతనికి ఎవరు హానికారి కాదండి. చేతనైతే ఉపకారం చేస్తారు సార్. అందరికీనండి, ఎవరికైనా ఉపకారం చేస్తారు. అందరూ బాగుండాలి. కానీ నాకు చాలా టెన్షన్ వచ్చింది సార్. ఇక్కడ వాళ్ళు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అపార్ట్మెంట్ కొనుక్కొని వచ్చారండి. నేను ఆపోజిట్ హౌస్లో ఉంటాను. ఆయన ఎస్బీఐలో రిటైర్ అయ్యారు. చాలా సౌమ్యుడు. అతను తాలూకా క్లోజ్ రిలేటివ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కూడా కుమార్ రాజా గారు. మాకు పాండురంగపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో యాక్టివ్ మెంబరు. ఈ విషయం తెలిసిన వెంటనే చాలా దిగ్భ్రాంతి చెందాము. ఎందుకంటే మా ఇంట్లో ఈ మధ్య ఒక 15 రోజుల క్రితం సత్యనారాయణ వ్రతం అయితే పిల్లలు ఫ్యామిలీ అంతా వచ్చారు, మాతో కలిసి భోంచేశారు. కామ్గా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం, మేమేమో సెట్లకి వెళ్ళడం, ఎదురైతే ఆప్యాయంగా పలకరించుకోవడం ఇలా జరిగేది. చంద్రమౌళి గారు నా తోటల్లుడు అండి. వాడు 18వ తారీఖున చంద్రమౌళి, మా వదిలి గారు అండ్ అదర్ 2 కపుల్స్ కాశ్మీర్ వెళ్ళారు. 18వ తారీఖు నుంచి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు శ్రీనగర్లో స్టే ఉంటూ ప్రతిరోజు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి వస్తుండేవారు. మొన్న గుల్మార్గ్ వెళ్ళారు, నిన్న పహల్గామ్ వెళ్ళారు. పహల్గామ్ అరౌండ్ 1-1:30కి అక్కడ రీచ్ అయిన తర్వాత ఈ టెర్రరిస్టుల అటాక్ జరిగింది. అందరూ పారిపోయారు. ఈ 6 కూడా పారిపోతుండగా చంద్రమౌళి గారు కొంచెం స్లో అయ్యారు, ఏంటి మరి తెలీదు. 5 ఎస్కేప్ అయ్యారు. ఈయన టెర్రరిస్టులకి దొరికి షాట్ డెడ్. నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉగ్రదాడిలో మృతి చెందడంతో కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. మధుసూదన్కు 42 బుల్లెట్లు తగిలినట్టు సమాచారం. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్కు ఒక కూతురు, కొడుకు సంతానం. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. ఐబీఎం సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్గా విధులు నిర్వహిస్తున్నాడు మధుసూదన్. కావలిలోని అన్నాలవారి వీధిలో నివసిస్తోన్న సోమిశెట్టి తిరుపాల, పద్మ దంపతుల కుమారుడు మధుసూదన్ మృతితో కావలిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గా ప్రాంతంలో ఒక 7 మంది ఉగ్రవాదులు సైనిక దుస్తులతోటి ఆ ప్రాంతానికి వచ్చేసి కొంతమంది పర్యాటకుల మీద వాళ్ళు అతి దారుణంగా కాల్పులు జరగడం జరిగింది. ఆ కాల్పులు జరిపిన సందర్భంలో అక్కడ పర్యాటకులలో ఉన్నటువంటి కావలి వాసి శ్రీ సోమిశెట్టి మధుసూదన్ రావు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోటి ఆ పర్యాటకుల సందర్భంలో అక్కడికి విహారయాత్రకి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో దారుణంగా ఉగ్రవాదులు దాడుల్లో ఆ సోమిశెట్టి మధుసూదన్ రావు, మరొక వ్యక్తి, 2 అక్కడక్కడే మరణించడం జరిగింది. మరొక వ్యక్తి బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సోమిశెట్టి మధుసూదన్ రావు మరి ఇలా చిన్న కుటుంబం నుంచి వాళ్ళ తండ్రి అరటికాయల్లో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇటీవల కాలంలోనే బెంగళూరుకి వెళ్ళి ఆయన స్థిరపడటం జరిగింది. ఆ స్థిరపడిన సందర్భంలో అక్కడ విహారయాత్రకు వెళ్ళడం జరిగింది. ఒక చిన్న కుటుంబం నుంచి ఇచ్చి ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతున్న సందర్భంలో
ఆ ఉగ్రవాదుల దాడిలో ఇలా మరణించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం.